మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుతున్న వాక్య భాగంలో చూసుకుందాం. ఈ వాక్య భాగంలో 21వ వచనము 22వ వచనం అందరం కలిసి మరొకసారి చదువుకుందాం. 21, 22 అందరం కలిసి చదువుకుందాం. ఆమె యొక్క కుమారుని కనులు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనులు ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. 23 కూడా అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిన. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. సహాయం నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, చదువుబడిన లేఖన భాగమును ధ్యానించుకునబోచున్నాం. వినగల చెవులు, గ్రహించగల హృదయము మాకు అనుగ్రహించు. ప్రభువా, నీవు మా కొరకు చేసిన గొప్ప కార్యమును హృదయమంతటితో మేము అర్థం చేసుకొని మీకు కృతజ్ఞత కలిగిన వారమై మీ ఉద్దేశము సఫలమయ్యే రీతిలో మా జీవితాలను మీ యొక్క చేతుల్లోకి అప్పగించి మీ యొక్క ప్రణాళిక చొప్పున మేము జీవించుటకు మాకు సహాయం చేయండి. మా జీవితములలో మీ ఉద్దేశము, మీ ప్రణాళిక సఫలమవులాగున మమ్మలను బలపరచము. మీ యొక్క త్రోవలో, మీ యొక్క మార్గములో నడుచుటకు కావలసిన శక్తి, బలము, మీ పరిశుద్ధాత్మ అభిషేకము మాకు మెండుగా అనుగ్రహించుమని నీ రక్త ప్రోక్షణకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీ పునరుత్థానపు శక్తిని ఆశ్రయిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవుడు తన ప్రజల కొరకై ఆయన చేసిన కార్యము, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మనుష్యులంగా మనమేం చేస్తున్నామంటే, మన పాపముల నుండి మనలను మనము రక్షించుకోవటానికి చాలా కష్టపడిపోతున్నాం, చాలా ప్రయత్నిస్తున్నాం, ఫెయిల్ అయిపోతున్నాం, అలసిపోయి జీవితం మీద విరక్తి పుట్టి ఏదేదో చేసుకుంటున్నాం. కొంతమంది జీవితాలే ముగించుకుంటున్నారు అలసిపోయి. ఎందుకు? కారణం ఏంటంటే, దేవుడు ఆయన చేసిన ప్రణాళిక ఏదైతే ఉందో, తన మనుషుల పట్ల ఆయన ఉంచిన ప్రణాళిక ఏదైతే ఉందో, ఆ ప్రణాళిక చొప్పున దేవుని యొక్క ఆ ప్రణాళికను గుర్తెరగలేకపోతున్నారు ప్రజలు. గుర్తెరగకపోవటను బట్టి వారు తమ యొక్క సొంత ప్రయత్నములలో పరిదవుతూ ఉంటున్నారు. వెనక కూర్చోండి, వెనక చైర్లోనే కూర్చోండి, వెనక చైర్లోనే కూర్చోండి. పీచే 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 చైర్ జాओ, పీచే హే కొంచెం చైర్, ఎక్స్ట్రా చైర్లు ఏమైనా ఉంటే చూడండి ఏంటి వెనక. కాబట్టి ఇక్కడ గమనించాలి, చాలాసార్లు కొన్ని మాటలు అంటుంటాం మనం, ప్రభువా నువ్వే పుట్టించావు, నీవే దీనికి బాధ్యుడవు, నీవే చూసుకోనము అని కొన్నిసార్లు అంటూ ఉంటుంటాం. కరెక్టే, మనుషులను దేవుడే కలుగజేశాడు, దేవుడే సృష్టించి భూమి మీద ఉంచాడు. అయితే ఈ మనుష్యులకు కావలసినది అన్నీ కూడా ఏర్పాటు చేసేది ఆయనే. ఈ మనుషులు తమ యొక్క అవిధేయతను బట్టి దేనినైతే వీళ్ళు పోగు చేసుకున్నారో దాని నుండి విడిపించుట కూడా దేవుని యొక్క బాధ్యతయే. చేసింది మనిషి, కానీ తండ్రి యొక్క ప్రేమ, తల్లి యొక్క ప్రేమ, తండ్రి యొక్క బాధ్యత ఏమిటంటే, పిల్లలను వారి యొక్క తప్పుడు నడవడి నుండి, తప్పుడు మార్గము నుండి వారిని తొలగించి మంచి మార్గములో నడిపించే బాధ్యత తల్లిదండ్రులదే. అలాగే దేవుడు కూడా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇంతకీ తన ప్రజలంటే ఎవరు? నిన్న మనం చదువుకున్నాం యోహాను సువార్త 1:12లో, ఎవరు తన ప్రజలు? ఎవరైతే దేవుడు నన్ను సృష్టించాడు, నేను దేవుని సృష్టిని అని దేవుని యొద్దకు రావటానికి ఇష్టపడతారో వారే దేవుని ప్రజలు. సృష్టి మొత్తం దేవుందే,
దేవుడే సృష్టించాడు ప్రజలందరినీ. కానీ దేవుడు ప్రజలందరినీ ఆయనే సృష్టించినా కూడా ఆ ప్రజల మీద వీళ్ళు నా వాళ్ళు అని చెప్పుకునే హక్కు ఆయనకి ఎక్కడుందంటే, ఎవరైతే అవును ఈయన నా దేవుడు, ఈయన నా తండ్రి, ఈయన నా రక్షకుడు అని ఎవరైతే ఒప్పుకొని ఆయన యొద్దకు వస్తారో వారి మీద మాత్రమే ఆయనకు హక్కు ఉంది, నా పిల్లలు అని చెప్పుకునే హక్కు. ఎందుకంటే దేవుడిచ్చిన స్వాతంత్రమును బట్టి, మనిషికి ఆయన ఇచ్చిన స్వాతంత్రమును బట్టి దేవుడు ఆ స్వాతంత్రాన్ని గౌరవించేవాడిగా ఉన్నాడు. మనుషుల యొక్క స్వాతంత్రమును భంగం చేసేవాడిగా లేడు దేవుడు. కాబట్టి ఆ స్వాతంత్రాన్ని గౌరవిస్తూ దేవుడే మనుషులను సృష్టించినా కూడా మనుషులు ఎవరైతే ఆయనను నా దేవుడు అని చెప్పి ఒప్పుకుంటారో వాళ్లకు మాత్రమే ఆయన తన తండ్రిగా, తన పిల్లలుగా ఆ యొక్క సంబంధం కలిగి నడుచుకునే హక్కు ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారి పాపముల నుండి తన ప్రజలను ఆయనే రక్షించును. కాబట్టి ఎవరైతే దేవుని మీద ఆధారపడుతున్నారో, దేవుణ్ణి నమ్ముతున్నారో వారి విషయంలో దేవుడు ప్రణాళిక రచించాడు. మానవుడు నశించిపోయాడు. అవిధేయతను బట్టి మరణం ప్రవేశించింది. అవిధేయతను బట్టి పాపం వచ్చింది. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఈ పాపం వలన మరణము మనిషి యొక్క జీవితంలోనికి ప్రవేశించింది. ఈ మరణము నుండి మానవుణ్ణి రక్షించటానికి దేవుడే ప్రణాళిక ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళికలో భాగమే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకు నరరూపిగా పంపించటం. వర్డ్ బికేమ్ ద ఫ్లెష్ అని ఉంటుంది. వర్డ్ ఆఫ్ ద ఫాదర్ బికేమ్ ఫ్లెష్. దేవుని యొక్క వాక్కు రక్త మాంసములుగా మారి ఈ భూమి మీదకి వచ్చింది. యోహాను సువార్తలో ఏముంది? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చదువుదాం మాట. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం నుండి ఉంటుంది. చదవండి ఆ మాట. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చదవండి. చాలు. సమస్తము ఆయన మూలంగానే కలిగింది. ఆ వాక్యము మూలంగానే కలిగింది. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన. చాలు. వాక్యము, దేవుని యొక్క వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన ఆయన యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారు ఎవరు అంటే, ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకు రాక మునుపు ఆయన కేవలము వాక్కు రూపంలోనే ఉన్నాడు. వాక్కు రూపంలోనే పనిచేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీయుల మధ్య తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. కానీ నూతన నిబంధనలకు వచ్చరికి ఆయన జన్మము, ఆయన చెప్పిన విధంగానే ఆయన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం తప్పిపోకుండా ఆ వాగ్దానాన్ని అనుసరించి ఆయన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానమును జ్ఞాపకము చేసుకొని తన ప్రజల నిమిత్తమై వారిని రక్షించుటకై ఆయన భూమి మీద శరీరధారిగా రావాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే నిన్న మనం చదువుకున్నాం, ఎందుకు దేవుడు తన ప్రజలను వారి పాపముల నుండి నేను మిమ్మల్ని క్షమించాను అని ఒక మాటతో అనేస్తే చాలు కదా, వారి పాపములు క్షమించబడతాయి కదా, ఆయన శరీరధారిగా ఈ భూమి మీద రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు మనం. ఎందుకంటే దేవుడు కాబట్టి ఆయన నోటి వాక్కుతో సర్లే నీ పాపం నేను క్షమించాను అని అనేస్తే మన పాపములు క్షమించబడతాయి కదా. దేవుడు శరీరధారిగా ఈ భూమి మీద రావాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు రావాలి ఆయన అని అనుకుంటాం. దేవుడు ఎక్కడా కూడా ఆయన మాట తప్పిపోనివాడు, తన వాక్కును తప్పిపోనివాడు. తన యొక్క ప్రణాళిక, తన యొక్క శాసనం ఏదైతే ఉందో దేన్ని కూడా ఆయన తప్పిపోడు. తాను రాసిన శాసనాన్ని ఆయన ఉల్లంఘించే దేవుడు కాదు. మనం చూస్తూ ఉంటుంటాం, ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర నిలబడి ఉంటుంటారు. కానీ
అదే ట్రాఫిక్ పోలీసు ఆ సిగ్నల్ దాటి, ఎర్ర సిగ్నల్ దాటి తను మాత్రం పోతూనే ఉంటుంటాడు. ఇలాంటివి జరుగుతూ ఉంటుంటారు లోకంలో. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు తను నియమించిన కట్టడాలను తెంచి, తను నియమించిన కట్టడాలను ఉల్లంఘించిపోయే దేవుడు కాదు ఆయన. పాపం వలన వచ్చే జీతం మరణం, అంతే. ఏ శరీరములో అయితే పాపం జరిగిందో ఆ శరీరములో మరణ శిక్ష విధించి తీరాలి. అందుకనే చూడండి, మన అందరి శరీరాలు, ముఖాలు పైన ఐడెంటిటీ వేరున్నా కూడా మన శరీరాలు, మన యొక్క శరీరంలో ఉన్నదంతా ఒకటే, ఒకే రక్తం, ఒకే మాంసం, ఒకే ఎముక. అందుకే ఇంటర్చేంజ్ అవుతూ ఉంటుంటాయి లిమ్స్. ఎవరికైనా అవయవాలు పాడైపోతే ఒకరి అవయవాలు ఇంకొకరికి పెడతా ఉంటుంటారు, ఎక్స్చేంజబుల్. ఎందుకు? అంతా ఒకటే. శరీరంలో ఉన్న అవయవములు, రక్తము, మాంసము, ఎముకలు అన్నీ కూడా ఒకటే. అయితే ఈ రక్త మాంసములలో ఎక్కడైతే అవిధేయత వలన పాపం ప్రవేశించి మరణం ప్రవేశించిందో అదే శరీరములో దేవుడు ఆ పాపమునకు శిక్ష విధించి, శిక్షను తీర్చి, మరణము నుండి మానవుణ్ణి విడిపించడానికి దేవుడు ప్రణాళికను ఏర్పాటు చేశాడు. అందుకే ఇక్కడ ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించు నిమిత్తమై దేవుడు ఆ ప్రజల యొక్క ఆ శరీరము, ఏ ప్రజలైతే ఆ శరీరాన్ని కలిగి ఉన్నారో అదే శరీరములో పాపానికి శిక్ష విధించు నిమిత్తమై దేవుడు ఒక పరిశుద్ధమైన శరీరాన్ని మన మధ్యలో ఉంచి మన అందరి పాపములను ఒకే శరీరములో శిక్ష విధించుట కొరకై దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అందుకే ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు. ఎందుకు అంటే ఆయన మనతోనే ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మన యొక్క విమోచన నిమిత్తమై గొప్ప ప్రణాళికను రచించి ఆ ప్రణాళికలో భాగంగా ఒక శరీరాన్ని, ఈ భూమి మీద ఒక పరిశుద్ధమైన శరీరాన్ని, ఎలాంటి అవిధేయత లేని శరీరాన్ని. ఎందుకంటే మనమంతా అవిధేయులమయ్యాం, ఆజ్ఞను మీరి మాట వినని వారంగా, దేవుని మాటకు లోబడిని వారంగా తప్పిపోయి ఉన్నాం. మరణమునకు పాత్రులమై మరణములోనే ఉన్నాం. ఇలాంటి మనలను మరణము నుండి, అవిధేయత నుండి, పాపము నుండి, శాపము నుండి విడిపించుట కొరకై దేవుడు ఏర్పాటు చేసిన కార్యము పరిశుద్ధమైన బలి. ఆ పరిశుద్ధమైన బలియాగము ద్వారా మన పాపములకు రావాల్సిన తీర్పును ఆయన తీర్చి మనలను ఆ యొక్క పాపపు శిక్ష నుండి విడిపించటానికి ఏర్పాటు చేసిన ప్రణాళికలో భాగమే యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు అనే ఈ శరీరము భూమి మీద పుట్టడానికి చాలా గొప్ప ప్రణాళిక రచించాడు దేవుడు. ఇప్పుడు ఏ స్త్రీ యొక్క గర్భము దేవుని యొక్క వాక్కును తన యొక్క కడుపులో వేసుకోవటానికి ఇష్టంగా ఉందో, ఎవరు సిద్ధంగా ఉన్నారు? దేవుడు చూశాడు, మరియ ఉంది. ఇప్పుడు ఎట్లా లోకం ఏమనుకుంటుంది మరియ గురించి? దేవుని వాక్కు ద్వారా ఆమె గర్భము దాలిస్తే, పురుషుని యొక్క సంపర్కం లేకుండా ఆమె గర్భం దాలిస్తే లోకం ఏమనుకుంటుంది? మరి ఆలోచించదా? కానీ దేవుడు మరియను సిద్ధపరిచాడు. లోక కళ్యాణము నిమిత్తమై, మనుషుల యొక్క మేలు నిమిత్తమై, అవమానమును భరించడానికి లోకంలో ప్రజలు ఏమేమి అయితే ఆమె గురించి అనుకోబోతున్నారో అవన్నీ కూడా మౌనంగా ఆమె దేవుని నిమిత్తమై భరించడానికి దేవుడు ఆమెను సిద్ధపరిచాడు. మరియా భయపడకుము ఏమంటున్నాడు? 18వ వచనములో ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉండెను. దేవుడు ఆమెను సిద్ధపరిచాడు. ఆమె దేవుని మాటకు లోబడింది, అవమానాన్ని భరించడానికి సిద్ధపడింది. దేవుని వాక్కు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం దాల్చింది. కానీ ఇప్పుడు ఆమెను చేసుకోబోయే భర్త యోసేపు, ఆయన అనుమానిస్తాడు. లోకం ఏమనుకుంటుంది? ఇప్పుడు ఆయన అనుమానపడతాడు. కానీ దేవుడు అతన్ని కూడా, యోసేపును కూడా దేవుడు సిద్ధపరిచాడు. కానీ యోసేపు కూడా అక్కడ ఒప్పుకోవటం గొప్ప విషయం. ఎందుకంటే దేవుడు తను ఒక ప్రణాళిక రచించినప్పుడు ప్రజలందరి నిమిత్తమై ఆయన అంతా కూడా సిద్ధపరిచి ఉంచాడు. అంతా సిద్ధపాటు చేసి అందరూ కూడా దానికి విధేయులయ్యేటట్టుగా చేశాడు దేవుడు. మరియను సిద్ధపరిచాడు, యోసేపును సిద్ధపరిచాడు. ఆమెను చూసుకోవటానికి, ఆమె యొక్క బాగోగులన్నీ చూసుకోవటానికి అన్నీ సిద్ధపరిచి దేవుడు మరి యొక్క గర్భంలో
తన వాక్కును పంపించి పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించేటట్టు చేశాడు. ఇంత గొప్ప విషయం. ఆమె నెలలు నిండినప్పుడు, ప్రసవించటానికి సమయం దగ్గర పడ్డప్పుడు, జనాభా లెక్కల కోసము వాళ్ళు ఎవరి సొంత ఊళ్ళకు వాళ్ళు వెళ్ళాల్సిన సందర్భంలో ఎక్కడా కూడా స్థలం లేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ అనేది చాలామంది ఎవరిళ్ళకు వాళ్ళు వచ్చారు కదా, అందరూ తమ తమ కూతుర్లు కొడుకులు అందరూ తమ పుట్టిళ్ళకు వచ్చేసారు క్రిస్మస్ అనేసరికి. అట్లానే ఆ దినములలో జనాభా లెక్కలు చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క సొంత ఊళ్ళలో వెళ్ళి వారి యొక్క కుటుంబముల లెక్క చొప్పున జనాభా లెక్కలు రాయించుకోవటం కోసము వారి వారి ఊళ్ళకు వెళ్ళాలని చెప్పి కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ జారీ చేయబడింది. అందుకే లూకాసు వార్తలో మనం అదే చదువుకున్నాం. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో మనం అదే సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. అప్పుడు వారు తమ సొంత ఊరికి వెళ్ళారు. అక్కడ వెళ్తే అక్కడ వాళ్ళు చూడండి, ఆ సమయంలో ఎలాంటి ప్రయాణ సాధనాలు కూడా లేవు. ఆ సమయంలో వాళ్ళు గాడిద మీద అంత దూరం ప్రయాణం చేసి గర్భవతిని ఒక గాడిద మీద ఎక్కించుకొని అంత దూరం ప్రయాణం చేయటం ఆలోచించండి ఒకసారి. ఈరోజు మనం బుర్రమని బైక్ మీద వచ్చేసినట్టు కాదు. ఆ రోజుల్లో ఏమి ప్రయాణ సాధనాలు లేవు. గాడిద మీద ఎక్కించుకొని అంత దూరం తీసుకెళ్ళటము, మళ్ళీ యోసేపు నడుచుకుంటూ వెళ్ళటము, ఆమెను గాడిద మీద కూర్చోబెట్టి పడిపోకుండా జాగ్రత్తగా నడిపించి తీసుకెళ్ళటము, ఎంత కష్టమైన పని చూడండి, ఎంత లెబోరియస్, చాలా శ్రమతో కూడుకున్న పనులు ఇవన్నీ. కానీ దేవుడు వారిని బలపరిచాడు ఇవన్నీ భరించడానికి. ఎందుకు? నా రక్షణ కోసం. మనం అనుకుంటుంటాం మన రక్షణ చాలా సింపుల్గా జరిగిపోయిందని అనుకుంటాం. కాదు, దాని వెనకాల ఉన్న కష్టం చూడండి ఒకసారి. ప్రకృతి సహకరించింది దేవునికి, మనుషులు సహకరించారు, జంతువులు సహకరించాయి, సృష్టిలో ఉన్న సూర్యచంద్ర నక్షత్రాలు సహకరించాయి, భూమి మీద ఉన్న పరిస్థితులన్నీ కూడా సహకరించేటట్టుగా దేవుడు అన్ని అనుకూలపరిచాడు. వీళ్ళు వెళ్ళారు. అక్కడ చూస్తే అక్కడ ఏం జరిగింది? లూకాసు వార్తలో కనుక మనం వస్తే ఇక్కడ 2వ అధ్యాయంలో వారక్కడ 6వ వచనం, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎవరండి ఇతను? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరైనా? రాజాధిరాజు, ప్రభువుల ప్రభు, గాడ్ ఆఫ్ గాడ్, లైట్ ఆఫ్ లైట్. అలాంటి గొప్ప దేవుడు శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. ఎక్కడ పుట్టాడు? అసలు ఆయనకు ఆమె ప్రసవించేటప్పుడు స్థలం కూడా లేదు. ఎలాంటి? పశువుల తొట్టిలో పరుండబెట్టబడెను. అది దీన స్థితిలో ఆయన పుట్టాడు. వాస్తవానికి ఒక రాజాధిరాజు, సృష్టికర్త అనే దేవుడు ఈ భూమి మీద శరీరధారిగా దేవుని కుమారునిగా పుట్టాడు అని అంటే ఎంత సందడి ఉంటుంది. మనమైతే సందడి చేసుకున్నాం, సందడే సందడి అని పాటలు పాడుకున్నాం. కానీ అప్పుడు ఆయన పుట్టినప్పుడు ఏ సందడి లేదు, పలకరించేవాళ్ళు లేడు, వాళ్ళు దగ్గర తీసేవాళ్ళు లేరు. మనకు మాత్రం మంచిగా సందడిగా బాగుంది. కానీ ఆయన పుట్టినప్పుడు నిజంగా ఎలాంటి సందడి లేదు, అసలు దగ్గర తీసేవాళ్ళే లేరు, ఆయన గురించి పట్టించుకునేవాళ్ళే లేరు అసలు. అడు దీన స్థితిలో మనం అనుకుంటుంటాం చాలాసార్లు, ఈ కుటుంబంలో ఎందుకు పుట్టానా, ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న కుటుంబంలో ఎందుకు పుట్టానా, ఇలాంటి అనారోగ్యంలో ఎందుకు పుట్టానా, ఇలాంటి కుటుంబంలో ఎందుకు పుట్టానా, ఈ దేశంలో ఎందుకు పుట్టానా అని చెప్పి అనుకుంటా ఉంటున్నాం చాలాసార్లు మనం. ప్రభు ఏమనుకోవాలండి? గొణుక్కోవాలి కదా తన తండ్రి మీద. తండ్రి, నన్ను పంపించావు కానీ ఈ భూమి మీద పోయి పశువుల కొట్టంలో ఎందు నాయన ఎట్టుంటే తెలుసా? పశువుల కొట్ట మీకు బహుశా మీకు పశువులు కొన్ని రోజులు పోతే పశువులు అంటే ఏందంటారేమో. ఇంత పశువుల కొట్టం బాగా తెలుసు నాకు. ఎందుకంటే మేము ఆ పశువుల మధ్యనే పుట్టాం, ఆ పశువుల మధ్యనే పెరిగాం, ఆ పశువుల మధ్యనే కింద సాపేసుకొని పడుకునేవాళ్ళం, ఆ పశువుల మధ్యనే మంచం వేసుకొని పడుకునేవాళ్ళం. ఆ మంచం కింద ఒక గొర్రె, పక్కన ఒక కుక్క గుర్రమని వాటికి రాస్తూ ఉండే. ఫూ అని చెప్పి చీముడు ఊత్తి వచ్చి మా మీద పడేది. అంత ఇదిగా ఉంటుంది. పక్కనే మళ్ళీ పేడ వాసన వస్తూ ఉంటుంది, వాటి మూత్రం వాసన వస్తూ ఉండేది. వాటి మధ్యన పడుకుని. ఎందుకంటే ఆ రోజుల్లో జీవితాలు, ఎందుకంటే పశువులతోనే మనిషి యొక్క జీవితం.
ఉండేటప్పుడు. ఇప్పుడు అన్నీ అంతరించిపోయినాయి. వ్యవసాయ సాధనాలన్నీ యంత్రాలు వచ్చాయి కాబట్టి అవన్నీ అంతరించిపోయినాయి. కాబట్టి వాటి వాసన బాగా తెలుసు, మాకు మంచిగా తెలుసు, ఎట్టుంటుందో కూడా తెలుసు. ఇప్పుడు బొమ్మ అంటే మా అమ్మ పోలేం, ఎందుకంటే డస్ట్ అలర్జీ, ఇప్పుడు మళ్ళీ ముక్కు చీముడు వచ్చేస్తుంది మళ్ళీ. కానీ అప్పుడు ప్రభువారు ఉంచాడు. అలా నిజంగా చాలా దుర్భరమైన పరిస్థితిలాగా ఉంటుంది. కానీ ప్రభు అలాంటి స్థితిలో, అలాంటి స్థలంలో ఆయన పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు జరిగిన సంగతిని చూడండి. ఫస్ట్ మరి ఇది పుట్టిన సంగతి తెలియపరచబడాలి కదా లోకానికి, దాచిపెడితేట్లాగా ఎందుకు? ఇది సంతోషకరమైన శుభవార్త. ఇది ఏమని రాయబడింది ఇక్కడ? దేవుని దూతలు దిగి వచ్చారు ఆయన యొక్క వర్తమానం, ఆయన యొక్క పుట్టుక సందర్భాన్ని ప్రజలందరికీ తెలియచేయటానికి. ఫస్ట్ ఎవరికి తెలియదు కదా. దేవాది దేవుడు శరీరధారిగా దేవుని కుమారునిగా ఈ భూమి మీదకు పుట్టాడు అనే యొక్క సంగతి ఎవరికి తెలీదు. కేవలం మరియా యోసేపులకు మాత్రమే తెలుసు. మరియా యోసేపులు, రండి మా కుమారుడు పుట్టాడు, ఈ కుమారుడు దేవుని కుమారుడు, రండి అని చెప్పి యోసేపు మరియలు చెప్తే ఎవరైనా వింటారా? ఎవరు వినరు. సాల్లే నీ కొడుకు పుట్టాడు కాబట్టి ఆ సందర్భంలో నువ్వు చెప్పుకుంటున్నావులే గొప్పగా అనుకుంటారు. ఎవరు రారు. యోసేపు మరియలు చెప్తే ఎవరు రారు ఆ శిశువుని చుట్టని. అందుకని దేవుడు ఏం చేశాడు? పైనుంచి దూతల సమూహాన్ని దించాడు. అందుకే పాట ఉంటుంది కదా, Hark the herald angels sing, glory to the newborn king. ఎవరంట? Hark the herald angels sing. ఏమంటున్నాడు ఇక్కడ? చదువుదాం మాట. 8వ వచనమును చూడండి. 8వ వచనం నుండి చదవండి. లూకాసు వార్త 2:8 నుండి. పరలోక సైన్య సమూహం, దేవుని దూతల సమూహం. మనం ఏమనుకుంటుంటాం చాలాసార్లు, నిజంగా దేవుడు ఉంటే నాకు కనిపించాలి, నాతో మాట్లాడాలి, లేదంటే కనీసం దేవదూతలన్నా దింపాలి, దేవదూతలన్నా కనిపించాలి నాకు అనుకుంటాం. ఎందుకు అంటే మనం కోతలు కోస్తే, మనం కండిషన్లు పెడితే దేవుడు పంపిస్తాడా? సమయము సందర్భము ఉంటుంది ప్రతిదానికి. దేవుడు ఎందుకు పంపించాడు ఇక్కడ దూతల్ని అంటే ప్రజలకు తెలియపరచడానికి. అక్కడ ప్రజలకు తెలియపరచడానికి ఎవరు లేరు. యోసేపు మరియలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు అక్కడ ప్రజలు. అందుకే దేవుని దూతల సైన్య సమూహము దిగి వచ్చి గొర్రెల కాపరులకు మొదట ఈ సమాచారాన్ని తెలియపరిచారు. హల్లెలూయా. దేవుడు నన్ను కూడా ఈ గొర్రెల పశువుల మందల ఆ కుటుంబంలోంచి తీసుకొచ్చిండు. హల్లెలూయా. గొర్రెల కాపరుల దగ్గరికి దేవుని దూతల సైన్య సమూహాన్ని తీసుకెళ్ళి వాళ్లతో చెప్తా ఉంటున్నాడు. ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇక్కడ ఆ దినాల్లో దేవుని దృష్టిలో దీనులు ఎవరైతే ఉంటారో దేవుడు వాళ్ళ మీద దృష్టి ఉంచుతాడు. కడు దీనుల మీద దృష్టి ఉంచుతాడు. ఆ దినాల్లో ఈ గొర్రెల కాపరులను చాలా చిన్న చూపు చూసేవాళ్ళు, అందరు హీనంగా చూసేవాళ్ళు. మనం కూడా ఈరోజు చూస్తూ ఉంటుంటాం కదా, చాలా హీనంగా చూస్తూ ఉంటుంటారు గొర్రెల కాపర్లు. కానీ దేవుడు వాళ్ళను కనికరించి వారి మీద దృష్టి పెట్టాడు. మీరు బాధపడమాకండి, ఈ లోకంలో ఏంటి, మేము ఈ లోకంలో హీనంగా చూడబడుతున్నాం, ఈ లోకంలో కడు హీనంగా ఉంది మా పరిస్థితి అని చెప్పి బాధపడమాకండి. దేవుడు మీ మీద దృష్టి ఉంచాడు. దేవుని యొక్క కనుదృష్టి మీ మీద ఉంది. రాజాది రాజు, దేవాది దేవుడు, ప్రభువులకు ప్రభువు మీకోసం భూమి మీద పుట్టాడు శిశువుగా. ఆయన వెళ్ళి చూడండి, ఆయన వెళ్ళి ఆరాధించండి. మీ జీవితం ధన్యం, మీకు రక్షణ దొరుకుతుంది. దేవుడు సువార్త ప్రకటించాడు. ఎవరికి? గొర్రెల కాపర్లకు. ఎవరి ద్వారాగా? దేవుని దూతల ద్వారా. ఆ తర్వాత వచ్చారు మళ్ళీ దేవుని దూతలు.
ఒక్కసారి మనుషులకు దేవుడు దాన్ని పాస్ ఆన్ చేశాడు. ఆ తర్వాత మనుషులే దాని గురించి చెప్పుకుంటూ పోయారు. దేవుని దూతలు వచ్చి ఈ యొక్క గొర్రెల కాపరులకు చెప్పారు. వారు చెప్తున్నది ఏంటంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ పరలోక సైన్య సమూహం, దేవుని దూతల యొక్క సమూహము, వీళ్ళు ఏ విధంగా దేవుణ్ణి స్తుతిస్తున్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. సర్వోన్నత స్థలము అంటే పరలోకంలో చూస్తే దేవుని యొక్క సింహం అంటే అర్థం ఏంటంటే, అన్నిటికంటే పైనున్నవాడు, అన్నిటికీ ఉన్నతుడైన వారు ఎవరు అంటే, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకు మించి, ఆయనకు పైన ఇంకెవరు లేరు. భూమి మీద చూసుకుంటే, మన జీవితంలో మనం చూసుకుంటే, మనుషుల దృక్పథంలో, మనుషుల కోణంలో మనం ఆలోచిస్తే, మన జీవితంలో సర్వోన్నత స్థలం ఇది. మనుషుల దృష్టిలో సర్వోన్నతమైంది, మన దాంట్లో సర్వోన్నతమైంది ఏంటి? మన బిల్డింగ్ కాదు, 100 అంతస్తుల బిల్డింగ్ అనుకుంటున్నారా? లేకుంటే దుబాయ్లో ఏదో బుర్జ్ ఖలీఫా అనుకుంటున్నారా? సర్వోన్నత స్థలం ఏది భూమి మీద? లేకుంటే స్పేస్లో ఉన్న స్పేస్ సెంటర్ ఇది అనుకుంటున్నారా? కాదు. మనుషుల దృక్పథంలో సర్వోన్నత స్థలం ఏంటంటే, చాలాసార్లు బాధపడిపోతూ ఉంటుండ. చూడండి, ఎంత ప్రేమగా నేను చూసినా ఏం ప్రయోజనం లేదండి, తనకు నా గురించి తన హృదయంలో స్థానం లేకుండా పోయిందండి అని బాధపడి చెప్పుకుంటూ ఉంటుంటారు, ఏడుచుకుంటూ చాలామంది. నేను ఎంత ప్రేమించినా కూడా తన హృదయంలో నాకు స్థానం లేకుండా పోయిందండి అని బాధపడుతుంటారు. అర్థమైందా? సర్వోన్నత స్థలం ఎక్కడుంది? హృదయము. మనుషుల యొక్క జీవితంలో సర్వోన్నతమైనది ఏంటంటే హృదయం. మీ హృదయంలో ఉంటే చాలండి అంటాం. అంటే ఏంది? హృదయం అన్నిటికంటే ఉత్తమమైనది, హృదయం అన్నిటికంటే ఉన్నతమైనది. హృదయంలో స్థానం ఇవ్వటమే అది గొప్ప విషయం. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ అంటే, మన హృదయం అనే దేవుని యొక్క సింహాసనం మీద మనం దేవుణ్ణి ప్రతిష్ఠించాలి. హృదయం అనే ఈ సింహాసనం మీద ఆయనను మనం ప్రతిష్ఠించుకుంటే దేవునికి మహిమ. సర్వోన్నత స్థలములో ఆయనకు మహిమ, మన హృదయాల్లో ఆయనకు మహిమ. అందుకే ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెనని చెప్పి ప్రభువారు చెప్పారు. ఆత్మతోనూ సత్యముతోనూ ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మతోనూ సత్యముతోనూ అంటే హృదయం నుండి వస్తుంది. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. ఆ తర్వాత ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. కిరస్థానులకు ఇష్టమైన, అంతేనా? ఆయనకి ఇష్టులైన మనుషులు ఎవరు? కిరస్థాన పొళ్ళ ఎవరు? ఆయనకి ఇష్టులైన మనుషులు ఎవరంటే, మొదటి పేతురు 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం నుండి చదవండి. మీరందరూ చాలు. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడంట? ఎవరికి కృప అనుగ్రహిస్తాడంట? అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఎవరు ఆయనకి ఇష్టలంటే, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దోస్ హు ఆర్ మీక్, దోస్ హు ఆర్ హంబుల్ ఇన్ స్పిరిట్. ఎవరైతే దీనులుగా తమను తాము తగ్గించుకొని ఉంటుంటారో వారిపైన దేవుడు దృష్టి ఉంచుతాడు. యెషయా గ్రంథంలో చూద్దాం ఒక మాట. యెషయా గ్రంథము 66వ అధ్యాయం అనుకుంటూ చూద్దాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. చదవండి.
దేవుని దృష్టి ఎవరి మీద ఉందంటే దీనుల మీద ఉంది. ఎందుకు గొర్రెల కాపర్ల మీద ఉంది? కారణం ఏంటంటే వారు దీనులుగా ఉన్నారు. వారిలో ఎలాంటి గర్వం లేదు. వారికి ఒకటే తెలుసు, గొర్రెల మీద ప్రేమ చూపించటం, గొర్రెలను ఏ విధంగా జాగ్రత్తగా చూసుకొని గొర్రెలను ఏ విధంగా మేపాలి, ఏ విధంగా భద్రంగా వాటికి కాపుదలు ఇవ్వాలి, రాత్రిపూట తోడేళ్ల నుండి, జంతువుల నుండి, వాటి బారి నుండి వీటిని తప్పించి కాపాడటం, భద్రపరచుకోవటం, ఇది ఒక్కటే తెలుసు వాళ్ళకి. గొర్రెలను ప్రేమగా చూసుకోవటం, దీనులుగా ఉండటం, చలిలో ఆ రాత్రి చలిలో కూడా ముడుచుకొని ఆ యొక్క అడవిలో ఆ గొర్రెల్ని వాళ్ళు అక్కడ కాచుకుంటూ ఉన్నారు. ఈ కాపర్లు అక్కడ దీనులుగా ఉన్నారు, గొర్రెలను కాచేవాళ్ళుగా ప్రేమతో ఉన్నారు. వారి మీద దేవుడు దృష్టి పెట్టాడు. వాస్తవానికి సమాజంలో ఫస్ట్ సమాచారం ఎక్కడికి వెళ్తాండి? భారతదేశంలో అయితే రాష్ట్రపతి దగ్గర, ప్రధానమంత్రి దగ్గర వెళ్తుంది. ప్రపంచానికి సంబంధించిందైతే ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్తుంది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ ఎవరంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి మిగతా సమాచారం అంతా వచ్చేస్తుంటుంది. అది ప్రోటోకాల్, అది పద్ధతి. కానీ దేవుని యొక్క ప్రోటోకాల్ ఏంటి? దేవుని యొక్క పద్ధతి ఏంటి? ఆయన దృష్టిలో ఇష్టలైన వారి దగ్గరికి మొదట సమాచారం వెళ్తుంది. అంతేగాని ఈ భూమి మీద గర్వించే వాళ్ళ దగ్గర కాదు పోయేది. ఈ భూమి మీద ఎవరైతే గర్వించుకొని ఇది నా పెద్ద సింహాసనం, అన్నిటికంటే ఉన్నతమైన సింహాసనం అని ఎవరైతే ఈ భూమి మీద గర్విస్తుంటుంటారో వాళ్ళ దగ్గరకు దేవుని సమాచారం పోదు. దేవుడు అలాంటి వారిని అసహించుకుంటాడు, అలాంటి వారిని ఎదిరిస్తాడు, అలాంటి వారిని ఆయన ఇష్టపడ్డాడు. దేవుడు ఇష్టపడింది గొర్రెల కాపరులు. ఎందుకంటే కడు దీనులుగా తమను తాము తగ్గించుకొని వారు గొర్రెల్ని మంచిగా ప్రేమగా చూసుకునే వాళ్ళకు ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని ఇష్టపడ్డాడు, వారి దగ్గరకు సమాచారాన్ని పంపించాడు. వాళ్ళు అది విన్నారు, విని సంతోషంగా బయలుదేరి వెళ్ళారు చూడటానికి, శిశువుని చూడటానికి. ఎట్లా వెళ్ళారంట చూద్దాం. 15వ వచనం, లూకా సువార్త 2:15 చదవండి. చాలు. ఇక్కడ ఈ గొర్రెల కాపర్లు దూత వారికి ఇచ్చిన ఆ యొక్క సమాచారాన్ని పట్టుకొని దానికి అనుగుణంగా ఆ చెప్పిన అడ్రస్ ప్రకారం వాళ్ళు వెళ్ళి ఈ శిశువును కనుగొన్నారు. శిశువును కనుగొని ఏం చేశారు? బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును వారు చూచిరి. ఎంత గొప్ప విషయం చూడండి. ఫస్ట్ దర్శనం ఎవరికి దొరికింది? గొర్రెల కాపర్లకు. వెళ్ళి చక్కగా యేసుప్రభువుని దర్శించుకున్నారు, మనసులో విశ్వసించారు, సంతోషంగా తిరిగి వెళ్ళేటప్పుడు అందరికీ చెప్పుకుంటూ పోయారు. గుడ్ న్యూస్ ఏదైనా ఉన్నప్పుడు మనసులో దాచిపెట్టుకోవాలనిపిస్తుందా మనకు? ఎప్పుడు ఫోన్ చేసి వాళ్ళకి చెప్దాం, వీళ్ళకి చెప్దాం, ఆకలేస్తున్నా కూడా ఆకలి గీకలు అంతా మర్చిపోయి ముందు వీళ్ళకి వాళ్లకు ఫోన్లు చేసేసి తెగ చెప్పేస్తూ ఉంటుంటాం. ఇప్పుడు కూడా అంతే కదా, ఫోన్ తీసేసి మెసేజ్లు ఫోన్లో హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, తెరీ క్రిస్మస్, అంతేనా చెప్తా ఉంటుంటారు. ఎందుకు? సంతోషం. ఈ గొర్రెల కాపర్లు వీళ్ళు తమ సంతోషాన్ని ఆపుకోలేదు. వీళ్ళు దారిలో పోతూ రివర్ మళ్ళీ ఎన్నికి వెళ్ళేటప్పుడు అందరికీ చెప్పిపోతూ ఉంటున్నారు. వీళ్ళు 17వ వచనం, వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. గొర్రెల కాపర్లు చెప్పిన ఈ మాటలను, యేసు ప్రభువును మేము చూశాము, రక్షకుడు అని ఆయన్ను మేము చూశాము అని చెప్పి ఎవరెవరికైతే ఈ గొర్రెల కాపర్లు చెప్పారో విన్న ఆ మనుషులందరూ ఆశ్చర్యపడ్డారంట. ఎంత గొప్ప విషయం చూడు. ఇంకా చూస్తే 20వ వచనం, అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని అన్నింటినీ గూర్చి దేవుని మహిమపరుస్తూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చారు, వాళ్ళు స్తోత్రం చెల్లిస్తూ వచ్చారు. మన జీవితం ధన్యమైపోయింది, మన కొరకు రక్షకుడు పుట్టాడు. గొర్రెల కాపర్లు ఎలా స్పందించారు చూడండి. నీ యొద్దకు దేవుని యొక్క శుభవార్త వచ్చింది, సంతోషిస్తున్నావా?
సంతోషిస్తే నీకది మెర్రీ క్రిస్మస్. మెర్రీ అంటే హ్యాపీ, లేదంటే మేరీ క్రిస్మస్ అయిపోద్ది. మేరీ 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 తీరినై మేరీ అయిపోద్ది. అందుకే మెర్రీ క్రిస్మస్ ఎప్పుడంటే మన హృదయములో ప్రభువును రక్షకుడుగా మనము హృదయంలో ఆయనను అంగీకరించినప్పుడు, విశ్వసించినప్పుడు, అప్పుడు అవర్ హార్ట్స్ విల్ బి మెర్రీ. అంటే హ్యాపీగా ఉంటుంది మన యొక్క హృదయం, సంతోషిస్తుంది మన హృదయం రక్షకుడుని బట్టి. కాబట్టి ఈ యొక్క గొర్రెల కాపరులు దే ఆర్ మెర్రీ ఇన్ దేర్ హార్ట్స్. వాళ్ళ యొక్క హృదయంలో వాళ్ళు సంతోషభరితులై వెళ్ళారు. తిరిగి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అనుకుంటూ మహిమపరుచుకుంటూ వెళ్ళారు దేవుని వాళ్ళు. ఆ తర్వాత చూస్తే దేవుడు ఇంకెవరెవరికి బయలుపరిచాడని చెప్పి చూస్తే జ్ఞానులకు, మొదట ఏమో సామాన్యులకు, పామరులకు దేవుడు బయలుపరిచాడు. ఆ తర్వాత ఇంకెవరికి బయలుపరిచాడు? జ్ఞానులకు బయలుపరిచాడు. ఇక్కడ ఒకటి గమనించాలి మనము, యేసు ప్రభు యొక్క జన్మము లోకములో సృష్టి మొదలుకొని జీవుల వరకు అందరినీ కదిలించి వేసిందండి. ఆకాశం ఏమి, భూమి మీద ఉన్న సృష్టి అంతటా అందరినీ కదిలించి వేసింది. అందరూ హడావిడిగా ఉన్నారు, హల్చల్ అంతా, చాలా గొప్ప వాతావరణం ఏర్పడింది. పైన ఆకాశంలో చూసే నక్షత్రాలు హల్చల్ చేస్తూ ఉన్నాయి, నక్షత్రాలు దారి చూపెడుతున్నాయి, రండి 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 అని చెప్పి ఆ జ్ఞానుల్ని ఈ నక్షత్రాలు తోడుకెళ్తా ఉన్నాయి. ఇంకొక యేసు ప్రభు ఇప్పుడు మొబైల్లో ఉంది కదా, అది GPS. ఆ రోజుల్లో అవే ఆ నక్షత్రాలు ఆ జ్ఞానుల్ని తీసుకెళ్ళి చక్కగా పాయింట్ చేసి ఇక్కడే యేసు ప్రభు వారు పుట్టింది. జ్ఞానులకు తెలియపరచబడింది. ఆ తరువాత ఈ జ్ఞానులు ఏం చేశారు చూడండి. ఈ జ్ఞానులు వెతుక్కుంటూ ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ, ఎందుకంటే ఆ రోజుల్లో పాపం ప్రయాణ సాధనాలు ఒంటెలే కాబట్టి వాళ్ళు ఆ మూల నుంచి ఈ మూల నుంచి ఒంటెల మీద బయలుదేరేసరికి 2 సంవత్సరాలు పట్టింది వాళ్ళు యేసు ప్రభు దగ్గర రావటానికి. యేసు ప్రభు పుట్టినప్పుడు వాళ్ళకు తెలియపరచబడింది, నక్షత్రం పుట్టింది, ఈ నక్షత్రం మిమ్మల్ని గైడ్ చేస్తుందని చెప్పి ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వాళ్ళు బయలుదేరారు. 3 జ్ఞానులు వేరు ప్రాంతాల నుంచి. ఆ ఒంటెల మీద అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరిన వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి చేరుకోవటం కోసం వాళ్ళకి 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు పట్టిందని మనకెట తెలుసు? చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనికి వస్తే, ఈ హేరోదు రాజు, లోకంలో ఉన్న రాజులు కూడా కదిలిపోయారు యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని బట్టి. ఇప్పుడు కూడా కదిలిపోతున్నారు లోకంలో ఉన్న రాజులు. ఏమని కదిలిపోతున్నారు? నా రాజ్యం ఎక్కడ కూలిపోద్దో, నా సింహాసనం ఎక్కడ పోద్దో అని చెప్పి ఒడికిపోతూ ఉంటున్నారు. అందుకే ఆ కన్వర్షన్ బిల్లు, ఈ కన్వర్షన్ బిల్లు అని చెప్పి రకరకాల బిల్లులు, నీ ఏ బిల్లులు అనేది తీసుకురా. యేసు ప్రభు యొక్క శుభవార్తను ఏ బిల్లులు ఆపలే. గుర్తుపెట్టుకుని, ఏ బిల్లులకు భయపడమాకండి. ప్రపంచ బిల్లు రాని, రాష్ట్రంలో బిల్లు రాని, దేశంలో బిల్లు రాని, యాంటీ కన్వర్షన్ బిల్లో ఏ బిల్లు వస్తుందో కానీ, ఏ బిల్లు వచ్చినా కూడా భయపడొద్దు. దేవుని యొక్క శుభవార్తను లోకంలో ఉన్న ఏ శక్తి కూడా ఆపలేదు. ఎందుకంటే దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి ఏది ఆపలేదు. గుర్తుపెట్టుకోండి, భయపడొద్దు దాని గురించి. ఇక్కడ వణికిపోయాడు హేరోదు రాజు. వణికిపోయి ఈ జ్ఞానులు వచ్చి పాపం వీళ్ళకి తెలియపోయి ఈ జ్ఞానులు ఎవరైనా కొంచెం జ్ఞానంగానే ఉంటారు కదా, అందుకే ఈ జ్ఞానులు చాలా జ్ఞానం కలిగి ఎక్కడికి పోయారు వీళ్ళు? హైయెస్ట్ పొజిషన్ ఎవరు? మనం కూడా ఈ రోజుల్లో జ్ఞానం కలిగి అదే చేస్తూ ఉంటాం. స్వార్థ ప్రకటించడానికి పెట్టు. ఫస్ట్ ఈ ఊళ్ళో ఆ ఊళ్ళో సర్పంచో ఎమ్మెల్యేనో ఎవరు ఆయన పోయి పట్టుకుంటాం. ఫస్ట్ ఆయన పోయి పట్టుకొని మా స్వార్థ ప్రకటించడానికి కొంచెం పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఆయన్ని పట్టుకొని ఫస్ట్ ఇది చేస్తూ ఉంటాం. ఇదే ప్రొసీజరు ఈ జ్ఞానులు కూడా ఫాలో. ఎందుకంటే ఆ జ్ఞానులు మనం అందరం జ్ఞానులమే. వాళ్ళు జ్ఞానులు రాజు దగ్గరకు పోయారు. అందుకే మనం కూడా జ్ఞానం కలిగిన, అందుకని ఈ రోజుల్లో ఉన్న రాజుల దగ్గర మనం పోతున్నాం. ఈ జ్ఞానులు పాపం అక్కడికి హేరోదు రాజు దగ్గరికి నమ్మి వెళ్ళారు. ఒక ఆయన చెప్తున్నాడు, ఆ మధ్యన సండే స్కూల్ నడుస్తూ ఉంటుంటే అందరూ అంటే VBS పెడితే దానికి చిన్నపిల్లలందరినీ ఒక కాలనీలోంచి ఒక సహోదరి వాళ్ళ చిన్నపిల్లలందరినీ కొత్త వాళ్ళందరినీ ఆటో నింపి తీసుకెళ్తా ఉందంట మంచిగా సండే స్కూల్ రండి అని.
ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళందరినీ, ఆ సిస్టర్స్ని, వాళ్ళ బ్రదర్స్ని అందరిని బాగా కొట్టారంట. ఆ దెబ్బలతోనే వీళ్ళు చర్చికి వచ్చి మమ్మల్ని ఇట్లా కొట్టారని చెప్పి ఈ చర్చిలో ఉన్న పెద్దలు వెళ్ళి వాళ్ళని గట్టిగా అడిగారంట. అడిగేసరికి ఆ గల్లీ లీడర్ ఒక ఆయన, ఎవరు వాళ్ళు అట్ట కొట్టింది, పదండి స్టేషన్కి అని చెప్పి స్టేషన్కి తీసుకెళ్ళాడంట మంచిగా వీళ్ళకి హెల్ప్ చేయడానికి. లోపల పోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు పోతే అదే గల్లీ లీడరు వీళ్ళకి రివర్స్ తిరిగాడంట. ఏమయ్యా, మీరు చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చి కన్వర్షన్ చేస్తారా అని చెప్పి రివర్స్ తిరిగిండంట. అట్టుంటుంది. ఈ హేరోదు రాజు కూడా అంతే తిరిగిండు. ఫస్ట్ ఏమన్నాడు, అవునా రాజులకు రాజు పుట్టాడో, అబ్బా మంచి పని జరిగింది, మేము కూడా ఆయన ఎక్కడ పుట్టాడో అని చెప్పి అడ్రస్ కనుక్కోక మేము బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాం, మీకు దొరికితే అడ్రస్ మాకు చెప్పండి, మేము కూడా వచ్చి పూజించుకుంటాం అని చెప్పి హేరోదు రాజు నమ్మబలికాడు ఈ జ్ఞానుల్ని. ఆ జ్ఞానుల్లో ఈరోజు కూడా ఆ రాజులు ఇలాంటి ఈ రోజులో కూడా ఉన్నారు, హేరోదులు. వీళ్ళు నమ్మారు పాపం. ఈ జ్ఞానులు నమ్మి సరే మేము వెళ్ళి కనుక్కొని మాకు అడ్రస్ దొరికితే చూసి ఇదే దారిలో మళ్ళీ రిటర్న్ పోయేటప్పుడు మీకు చెప్తామని చెప్పి వీళ్ళు మాట ఇచ్చిపోయారు. జ్ఞానులు వెళ్ళారు, వెతుక్కుంటూ వెళ్ళేసరికి వీళ్లకు మొత్తానికైతే అడ్రస్ దొరికింది. ఆ యొక్క దీని ద్వారాగా నక్షత్రం ద్వారా నడిపింపడ్డారు. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 8వ వచనం, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. ఎవరు పంపింది? హేరోదు రాజు. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమునున్న వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. సృష్టి కూడా దేవుని మాటకు లోబడి ప్రజల యొక్క రక్షణ నిమిత్తమై ఏ విధంగా సహకరిస్తుందో చూడండి. మన జీవితాల్లో కూడా అంతే. మనం రక్షణ పొందటానికి, ప్రభు యొద్ద మనల్ని నడిపించడానికి సృష్టిలో ఉన్న ప్రతి పరిస్థితి దేవుడు మనకు అనుకూలంగా మార్చి మనం ప్రభు యొద్దకు పోయేటట్టుగా చేస్తాడు. మనం అనుకుంటూ ఉంటుంటాం, మన జీవితంలో ఎదురైన పరిస్థితులను బట్టి మనం శపించుకుంటూ ఉంటుంటాం, తిడతా ఉంటుంటాం, నా జీవితంలో ఎందుకు వచ్చిందో ఈ పరిస్థితి అనుకుంటాం. మన జీవితంలో ఆ పరిస్థితి రాకపోతే ఇక్కడ ఉండేవాళ్ళం, మనం ఎక్కడో ఉండేవాళ్ళం. దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళమా? మందిరానికి వచ్చేవాళ్ళమా? జనవరి 1 అనగానే, డిసెంబర్ 31 అనగానే లోకం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండేవాళ్ళం. ఎందుకు ఈ పరిస్థితి? దేవుడు పరిస్థితి మనకు అనుకూలపరిచాడు. ఏంటి అనుకూల పరిస్థితి? మనకు చూస్తేనే, మన యొక్క మానవ కళ్ళతో చూస్తే మనకు అది అననుకూలమైన పరిస్థితిలాగా ఉంటుండ. అననుకూలమైన పరిస్థితి కాదు, మనకు అనుకూలమైన పరిస్థితి. ఎందుకు? దేవుడు తన యొద్దకు రప్పించుకోవటం కోసం మనకు ఆ పరిస్థితులు కలుగజేసి ఆయన యొద్దకు నడిపించుకున్నాడు. వీళ్ళను కూడా అంతే. దేవుడు నక్షత్రాన్ని ఉపయోగించి, దేవుడు తన సృష్టిని ఉపయోగించి ఈ జ్ఞానుల్ని రక్షకుడైన యేసు ప్రభు వారి దగ్గరికి దేవుడు నడిపాడు. వాళ్ళు వచ్చి చూసి 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించి జ్ఞానులు అనిపించుకున్నారు. మొత్తానికి గొల్లలైతే వాళ్ళు ఉన్న పాటన చక్కగా వచ్చి సంతోషంగా గంతులేసుకుంటూ వచ్చి చూసి గంతులేసుకుంటూ ఆనందంగా తిరిగి వెళ్ళారు. జ్ఞానులు మాత్రం జ్ఞానుల్లాగానే వచ్చారు, ముందు చూపుతూ ఆలోచించారు. ఈ యేసు ప్రభు ఎవరో? ఈయన ఎవరో మాకు తెలుసు, మా గ్రంథాల్లో రాయబడింది. ఏమని? ఈయన బంగారము. అందుకే మనం అంటుంటాం బంగారం, నా బంగారం అంటుంటాం. ఏంటి బంగారం అంటే? దైవత్వానికి గుర్తు, పరిశుద్ధతకు గుర్తు. ఈయన దేవుడు, దేవుని కుమారుడు. ఈ పుట్టినవాడు మామూలు వ్యక్తి కాదు, దేవుని కుమారుడు. బంగారం, తర్వాత సాంబ్రాణి, పుస్ అని వాడుతుంటాం కదా మనం, సెంట్లు, మంచి వాసన, సువాసన వచ్చే సెంట్లు, ఫ్రాంకిన్సెన్స్, మంచి పర్ఫ్యూమ్స్ అనమాట, సువాసన. అంటే యేసు ప్రభు వారు ఎవరైనా అందరికీ సువాసననిచ్చేవాడు. ఏంటా సువాసన? ఆయన మరణపు సువాసన, సిలువ మరణము. మరణపు సువాసన ఏందండి అంటారా? అవును, ఆయన మరణమే మనకు సువాసన. ఎందుకు? ఆయన మరణం లేకపోతే మనం ఇక్కడ లేము.
ఆయన శిలువ మరణం లేకపోతే మనం ఇక్కడ లేము. ఎందుకు వచ్చాడో ఆయన ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. మార్కు సువార్త 10:45లో యేసు ప్రభువారు ఆయన భూమి మీదకి వచ్చిన సందర్భం ఏంటో, ఎందుకు వచ్చాడో చెప్పాడు. ఫ్రమ్ హెవెన్ యూ కేమ్ హెల్ప్లెస్ బేబ్ అని చెప్తూ, నాట్ టు బీ సర్వ్డ్ బట్ టు సర్వ్డ్ అని చెప్పన్నాడు. నేను నిస్సహాయుడైన ఒక శిశువులే భూమి మీద పుట్టాను. ఎందుకు పుట్టానంటే నేను పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారము చేయుటకు వచ్చి అనేకులకు విమోచన క్రయధనంగా నా ప్రాణమునిచ్చుటకు వచ్చును అని చెప్పి అన్నాడు. మార్కు సువార్త 10:45 చదవండి రండి. మార్కు సువార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. మీ చేత రాచమర్యాదలు చేయించుకోవటానికి, సన్మానాలు చేయించుకోవటానికి, మెడలో అవి ఇవి తగిలించుకోవటానికి రాలేదు. ఆయన దండలు వేయించుకోవటానికి రాలేదు, పొగిడించుకోవటానికి రాలేదు. ఆయన వచ్చిన పనేంటి వ్రాయబడింది అక్కడ, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాను. ఇది చాలా చేదైన విషయం. ప్రాణమిచ్చుటకు, మరణము. జ్ఞానులు అదే తెలియపరుస్తున్నారు ఇక్కడ. వారు తమ పెట్టెలిప్పి ఏం సమర్పించారో, మొదట బంగారం వచ్చిన ఆయన దేవుడు, తర్వాత సాంబ్రాణి సమర్పించారు. ఈయన ద్వారా మనకొక సువాసన, రక్షణ సువాసన. మనకిచ్చిన రక్షణను బట్టి దేవునికి మనము సువాసనకరమైన బలులు, ఆరాధన అర్పిస్తాం. తర్వాత బోళము చాలా చేదైనది. యేసు ప్రభువారు శిలువలో వేలాడుతున్నప్పుడు, ఆయన దప్పిగొన్న అన్నప్పుడు ఆయనకు చిరకను ముంచి ఉంచారు. ఏంటి ఆ చిరక అంటే, ఇదే చేదైనది, బోళంతో కలిపి ఉంటుంది, నీళ్లు చేదుగా ఉంటుంది. మరణము చాలా చేదైనది, కఠినమైనది, వినుటకు ఇష్టం లేనిది మరణం. కానీ జ్ఞానులు ఆ శిశువును చూచి ఆ 3 సమర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోళము 3 సమర్పించారు. ఏం చేశారు? వారు తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి ఈ కానుకలుగా సమర్పించారు ఆయనకు. ఎంత సిగ్నిఫికెన్స్ చూడండి, ఎంత చక్కని గుర్తు చూడండి. అయ్యా, దేవాది దేవుడవు నీవు, మా రక్షణ నిమిత్తమై మరణావస్థలో ఉన్న మమ్మును, మరణపు వాసనలో ఉన్న మమ్మును మరణము నుండి విడిపించి జీవములోనికి దాటింప చేయటానికి మా నిమిత్తమై నీ ప్రాణమును మరణమునకు అప్పగించుకున్నటకు వచ్చిన దేవాది దేవా, నీకు స్తోత్రాలు నాయనా, నీకు వందనాలయ్యా. జ్ఞానులు చెప్తున్నారన్నమాట. ఆయనను ఆరాధించిరి. ఎంత మంచి దేవుడు. జ్ఞానులు ఈ 3 కానుకలుగా ఆయనకు సమర్పించి వెళ్ళారు, ఆరాధన చేశారు దేవుణ్ణి. తర్వాత తిరుగు ప్రయాణంలో వీళ్ళు వెళ్తూ, మరి మైండ్లో ఉంటుంది కదా, అవును హేరోదు రాజు కూడా, ఆయన కూడా వచ్చి ఆరాధిస్తానన్నాడు, శిశువుని కనుగొని నాకు చెప్పండి అన్నాడు, కాబట్టి వెళ్తూ ఆయన కూడా చెప్దామని చెప్పి అనుకున్నారు వీళ్ళు. కానీ ఏం చేశాడు తెలుసా? మనుషుల యొక్క హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు. హేరోదు యొక్క హృదయంలో ఏమి దాగి ఉందో కుట్ర దేవునికి తెలుసు, కానీ జ్ఞానులకు తెలియదు. కానీ దేవుడు ఆ ప్రమాదం నుండి జ్ఞానులను తప్పించాడు. అందుకే దేవుడు వాళ్ళకేం చేశాడు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనం నుండి చూడండి. ఇక్కడ వారు బోధింపబడిన వారే. ఎవరి చేత బోధింపబడ్డారు? దేవుని చేత స్వప్నమందు బోధింపబడ్డారు. అంటే మనము నిష్కల్మషమైన హృదయముతో దేవుని మీద ఆధారపడి నడుచుకుంటున్నప్పుడు దేవుడు పలు విధములుగా ఆయన మనతో మాట్లాడుతూ
మనల్ని నడిపిస్తూ ఉంటుంటాడు. మన హృదయము ఆయనకు అప్పగించి మనం నడుచుకుంటున్నప్పుడు, ఈ జ్ఞానులు తమ హృదయమును దేవునికి అప్పగించుకొని నడుచుకుంటున్నారు. దేవుడు వారిని చక్కగా నడిపించాడు. వద్దు, మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు, ఎందుకంటే హేరోదు కుట్ర పన్ని ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా బోలెడు మంది హేరోదులు ఉన్నారు లోకంలో. వాళ్ళ కుట్రల నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. వాళ్ళ యొక్క పన్నాగములో నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. మనం దేవుని మీద ఆధారపడితే చాలు, వాటి నుండి దేవుడు మనల్ని తప్పించి నడిపిస్తాడు. ఎందుకంటే ఈ హేరోదు యేసు ప్రభువారిని, ఆ శిశువును చంపాలి అని కుట్ర పెట్టుకుని ఉన్నాడు. ఎందుకు? యేసు ప్రభువారు రాజాది రాజుగా ఈ భూమి మీద పుట్టాడంట. ఆయన రాజాది రాజు అయితే మరి నా సింహాసనం ఏమవును అని భయపడ్డాడు. భయపడి ఈ శిశువుని చంపేస్తే, ఎందుకంటే ఆయన పుట్టి దాదాపు 2 సంవత్సరాల లోపు ఉంటాడు ఆ శిశువు, కాబట్టి 2 సంవత్సరాల లోపు ఉన్న శిశువులందరినీ చంపేయండి అని చెప్పి ఈ హేరోదు రాజు ఆర్డర్ ఇచ్చాడు. 16వ వచనంలో కనుక చూస్తే, 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అందరినీ చంపేశాడు 2 సంవత్సరాల లోపున వాళ్ళు. అయితే ఆ వధ నుండి దేవుడు ఈ శిశువును తప్పించడం కోసం వాళ్ళని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పంపించాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళమని? ఆ శిశువుని వెంట పెట్టుకుని వారు ఎక్కడికి వెళ్ళారు? ఐగుప్తునకు వెళ్ళిరి. యేసు ప్రభువారిని, చిన్ని శిశువును ఈ తల్లి అయిన మరియా, యోసేపులు పట్టుకొని ఐగుప్తునకు వెళ్ళిపోయారు. ఎందుకు? అక్కడుంటే చిన్నపిల్లలు ఎవరెవరు ఉన్నారని చెప్పి 2 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అందరిని వెతికి చంపుతూ ఉన్నారు. దేవుడు ఏ విధంగా తప్పించాడు చూడండి. శిశువును తప్పించాడు, జ్ఞానులను కూడా తప్పించాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడు. ఈ విధంగా దేవుడు చాలా పర్ఫెక్ట్గా అందరినీ నడిపించాడు. ఆ తరువాత దేవుడు దేవాలయంలో ఉన్న ఆరాధకులు ఎవరైతే ఉన్నారో, దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేవుడు వారిని కూడా దర్శించాడు. ఇదే మన లూకాసు వార్తలో మనం చూస్తే, లూకాసు వార్తలో అంటే దేవుని యొక్క పుట్టుక, దేవుని కుమారుని యొక్క పుట్టుక అందరినీ కదిలించి వేసింది. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 36 నుండి చూద్దాం. ఓకే, 28 నుండి, పైన 28 నుంచి చూడండి. లూకాసు వార్త 2:28 నుండి. నీ రక్షణను నేను కన్నులారా చూచితిని అంటున్నారు ఎవరైనా. 25వ వచనంలో సుమియోను అనే ఒక మనుష్యుడు, యెరూషలేమునందు ఉన్న సుమియోను అనే ఒక మనుష్యుడు, భక్తిపరుడు. అతడు నీతిమంతుడును భక్తిపరుడును. 25వ వచనం, భక్తిపరుడై ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అతడు ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చెను. యేసు ప్రభువును తన చేతుల్లో పట్టుకొని స్తుతిస్తున్నాడు. ఏమని స్తుతిస్తున్నాడు? నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నా రక్షకుడిని నేను కళ్ళారా చూసేటట్టు చేశావు ప్రభువా, వందనాలు. భక్తులు ఎవరైతే ఉన్నారో, దేవుణ్ణి నమ్మిన భక్తుల్ని కూడా దేవుడు కదిలించాడు. ఎవరిని విడిచిపెట్టలేదు, అందరూ కూడా సంతోషించిపోయారు యేసు ప్రభు యొక్క పుట్టుకను బట్టి. అలాగే ఇంకొక విధవరాలు, ఒక ప్రవక్త్రి కూడా ఉండేది 36వ వచనంలో.
చాలు. ఇక్కడ ప్రవక్త్రి 84 సంవత్సరాల విధవరాలు దేవాలయంలోనే దేవాలయాన్ని విడువక దేవాలయంలో ఉంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉన్నామే. అన్న ఆమె పేరు ప్రవక్త్రి. ఆమె కూడా యేసు ప్రభువును చూసింది. అదే సమయంలో వచ్చి యేసు ప్రభువును చూసి దేవుణ్ణి కొనియాడింది ఆమె కూడా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు యొక్క పుట్టుక సృష్టిని కదిలించి వేసింది, మనుషులను సామాన్య ప్రజలను కదిలించి వేసింది, జ్ఞానులను కదిలించి వేసింది, భక్తులను కూడా కదిలించి వేసింది. భక్తులను కదిలించడం ఏంటి అంటారా? సరే, దేవుడి గురించి తెలియని వాళ్ళని అంటే కదిలించేసిన బాగా, భక్తుల్ని కదిలించి దేవుణ్ణి తెలిసిన వాళ్ళని కూడా కదిలించి వేయటం అంటారా? అవును. దేవుని మీద విశ్వాసం ఉంచిన వాళ్ళే, కానీ రక్షకుని కొరకు కనిపెట్టుకుని ఉన్నారు వాళ్ళందరూ. దేవుని మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు వారి యొక్క హృదయ స్థితి ఏంటో వాళ్ళకి అర్థం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం అద్దం దగ్గరకు వచ్చినప్పుడు మన ముఖం ఎలా ఉందో మనకు తెలిసినట్టుగా దేవుని వాక్యపు వెలుగులోనికి మనం వచ్చినప్పుడు మన హృదయ స్థితి ఏంటో మనకు తెలుస్తుంది. అప్పుడు ఎవరి యొక్క అవసరత మనకుందో అర్థం అవుతుంది, రక్షకుని యొక్క అవసరత మనకు ఉంది అనే విషయం మనకు అర్థం అవుతుంది. అప్పుడు ఈ వాక్యము, ఈ ధర్మశాస్త్రం మనల్ని ఏం చేస్తుందంటే, ధర్మశాస్త్రం మనల్ని చేతులు పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్తుంది? రక్షకుని యొద్దకు తీసుకెళ్తాయి. అదే మాట మనము గలతీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయము 24వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. ధర్మశాస్త్రము ద్వారా దేవాలయములో కనిపెట్టుకొని ఉన్న సుమియోను, అలాగే అన్న అనే ప్రవక్త్రి, దేవాలయంలోని వీళ్ళు భక్తిపరులై ఉన్నారు. వీళ్ళు కూడా కనిపెట్టుకొని ఉన్నారు. ఎవరి కోసము? రక్షకుని కోసం కనిపెట్టుకున్నారు. ఎందుకు? ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది వాక్యము. దేవుడు మీకు రక్త మాంసములు కలిగిన ఒక శరీరమును ఇచ్చి ఆ శరీరములో మీ పాపములకు శిక్ష విధిస్తాడు, ఆ విధంగా మీ పాపముల నుండి మిమ్మల్ని విమోచిస్తాడు అనే విషయము ధర్మశాస్త్రంలో దేవుడు వ్రాయించి పెట్టాడు. ఆ వ్రాయించి ఉన్న మాటను అనుసరించి వీళ్ళు కనిపెడుతూ ఉన్నారు. దేవుడు అనుగ్రహించే శరీరము, దేవుని యొక్క వాక్కు రక్తమాంసములుగా ఈ భూమి మీదకి ఎప్పుడు వస్తుందా అని వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అందుకే భక్తిపరులు కూడా వాళ్ళు కనిపెట్టుకునే ఉన్నారు రక్షకుని కోసం. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విమోచించును దేవుడే ఏర్పాటు చేస్తాడు. మానవుని యొక్క పాపముల నుండి విమోచన కార్యము దేవుడే ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే దేవుడు మనుషులకు తోడై ఉన్నాడు కాబట్టి, ఆయన ఇమ్మానుయేలు కాబట్టి ఆయనదే తన ప్రజల యొక్క రక్షణ బాధ్యత. అందుకే ఈ భక్తిపరులైన సుమియోను, అన్న అనే ప్రవక్త్రి కూడా యేసు ప్రభు గురించి కనిపెట్టుకున్నారు, రక్షకుడి గురించి కనిపెట్టుకున్నారు. వాళ్ళు కూడా యేసు ప్రభువును చూశారు, శిశువును చూసి అత్యానంద భరితులై వాళ్ళు దేవుణ్ణి కొనియాడారు, స్తుతించారు, పూజించారు. ఎంత గొప్ప విషయం ప్రియులారా! సామాన్యులు కదిలించబడ్డారు, జ్ఞానులు కదిలించబడ్డారు, భక్తులు కదిలించబడ్డారు. దేవుని యొక్క సృష్టి కూడా కదిలించబడింది యేసు ప్రభు యొక్క పుట్టుకను చూసి. ఇది నన్ను చూడండి, ప్రపంచం మొత్తం యేసు ప్రభు గురించి తెలిసిన వాళ్ళైనా తెలుసుకోని వాళ్ళైనా అందరూ కూడా కనీసం హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని చెప్తుంటారు. పాపం అది ఏంటో చాలామందికి తెలియకపోయినా కూడా చెప్తూ ఉంటుంటారు. సరే, ఏదో ఒక రోజైనా తెలుసుకోవాలని ప్రార్థన చేద్దాం. కనీసం హ్యాపీ క్రిస్మస్ అంటే ఏందో, మెర్రీ క్రిస్మస్ అంటే ఏందో తెలుసుకోవాలని ప్రార్థన చేద్దాం. తెలుసుకున్న మనము ధన్యులం. ఈ 8 రోజుల తర్వాత ఏం రాబోతుంది? హ్యాపీ న్యూ ఇయర్ అని రాబోతుంది. ఏంది హ్యాపీ న్యూ ఇయరు? అది కూడా తెలియదు పాపం వాళ్ళకి. హ్యాపీ న్యూ ఇయర్ అనేసరికి ఒకటి ఎత్తటం, ఒకటి పట్టడం, కింద పడిపోవటం, రోడ్ల మీద పడిపోవటం, యాక్సిడెంట్లు అదే తెలుసు వాళ్ళకి. పాపం లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏందో. 8 దినములు యేసు ప్రభు యొక్క పుట్టిన తర్వాత 8 దినములకు ఆయనకు సున్నతి చేయబడింది. సున్నతి చేయబడి పేరు పెట్టబడింది, సున్నతి చేయబడింది. 8వ దినం 25వ తారీఖు నుండి లెక్క పెడితే 8వ దినం ఎప్పుడు వస్తుంది?
జనవరి 1 అది హ్యాపీ న్యూ ఇయర్. యేసు ప్రభు యొక్క నామకరణ దినము, సున్నతి దినము. ఆ రోజు ఆయనకు పేరు పెట్టబడిన దినం జనవరి 1. అందుకే అది చాలామందికి తెలీదు. ఇక్కడ యెరూషలేములోనికి వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇక్కడ 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 24వ వచనంలో, ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రం ముందు రాయబడినట్టు, ఆయన ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రం ముందు చెప్పబడినట్లు గోవల జత 2 పావురముల జత బలిగా సమర్పించుటకు వారు ఆయన యెరూషలేమునకు తీసుకొని వచ్చిరి. అక్కడ తీసుకొని వచ్చారు. అక్కడ ఇంతగా దేవుడు సృష్టిని తన రక్షకుడైన మన రక్షకుడైన తన కుమారుని యొక్క జన్మం గురించి ఎంతగా లోకాన్ని కదిలించి వేశాడో చూడండి. ఎంత గొప్ప విషయం. మన రక్షణ కోసం ఆయన ఇంత ఏర్పాటు చూసారా. దీంట్లో ఏ ఒక్కళ్ళైనా మాట వినకపోయినట్లయితే, మరియ మాట వినకపోయినా, యోసేపు మాట వినకపోయినా, ఈ రక్షకుని యొక్క జన్మ ఈ భూమి మీద జరిగేది కాదు. కానీ దేవునికి లోబడ్డారు. అవమానం భరించడానికి ఇష్టపడ్డారు, కష్టాన్ని భరించడానికి ఇష్టపడ్డారు యోసేపు మరియలు. లోకము, ప్రజలు ఏమనుకుంటారో అనుకుంటారు. అవును, ఈమె పెళ్లి కాకనే గర్భం ధరించింది అని లోకం అంతా రకరకాలుగా అనుకుంటారు. కానీ దాన్ని భరించింది మౌనంగా మరియ. ఎందుకు? మనకు రక్షకుడు రావటం కోసం. యోసేపు గురించి కూడా చాలామంది అనుకొని ఉంటారు, ఇదేంటి పెళ్లి కాకుండా గర్భవతి అయిన దాన్ని ఈయన పెళ్లి చేసుకుంటున్నాడా అని. యోసేపు గురించి కూడా చాలామంది అనుకుని ఉండొచ్చు. కానీ యోసేపు దాన్ని కూడా భరించాడు. ఇవన్నీ కూడా మౌనంగా వాళ్ళు భరించుకుంటూ వచ్చారు దేవుని ప్రణాళిక చొప్పున. కాబట్టి రక్షకుడు ఈ భూమి మీదకి రాగలిగాడు. మన కొరకు ఆయన చేయాల్సింది చేయగలిగాడు. మన రక్షణ కార్యాన్ని ఆయన సిలువలో సంపూర్తి చేయగలిగాడు. ఎంత గొప్ప సంగతి. మరణాన్ని ఓడించి సజీవుడిగా తిరిగి లేచిన దేవుడు మన బంగారం. ఎవరు? మన బంగారం అంటే ఏంది? మన దేవుడు. మరణాన్ని ఓడించి సజీవుడుగా లేచిన మన బంగారం అంటే మన దేవుడు. బంగారం అంటే ఏంది? దైవత్వానికి సూచన. మన దేవుడు రాజాది రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఇప్పుడు సింహాసనాసీనుడై ఉన్నాడు పరమందు. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఇప్పుడు సర్వోన్నత స్థలముల్లో ఆయన సింహాసనాసీనుడై అక్కడ కూడా మనల్ని ఆయనతో కూడా కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మన యొక్క హృదయంలో, మన సర్వోన్నత స్థలము మన హృదయంలో ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ ఆయన మనకు ఇచ్చినందుకై ఆ దేవుణ్ణి మనము కూడా అందరము లేచి ఒక పాట ద్వారా కొనియాడి ఆయన్ను మనము పూజించుదాం, ఆరాధించి మహింపరిచి ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడితే ఒక పాట పాడుకుంటాం.